ఇది మ్యాంగో జామ్ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మనము షుగర్ వేసుకోకుండా బెల్లంతో చేసాము. ఇంకా టేస్ట్ ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. అందరూ తినవచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఇది బ్రెడ్లో తినవచ్చు, చపాతీలో కూడా తినవచ్చు. చిన్నపిల్లలకి అలా అప్లై చేసి ఇస్తే చాలా మంచిగా తింటారు. అలాగే మనం కూడా తినవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు ఈ మ్యాంగో జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము మ్యాంగో జామ్ పెట్టుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను, కచ్చా మ్యాంగోస్. అలాగే బెల్లము 1/2 కిలో, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు మనము ఫస్ట్ ఇవి పీల్ చేసుకుందాము. పీల్ చేసి తురుముకుందాము. చూడండి, మామిడికాయలు మంచిగా తురుముకున్నాం కదా. తురుముకున్నది 2 కప్పులు వచ్చింది. అలాగే బెల్లం కూడా మనము 2 కప్పులు వేసుకోవాలి. అప్పుడు మనకి జామ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని ఈ మామిడికాయ తురుము వేద్దాము. వేసిన తర్వాత ఈ బెల్లం కూడా వేసేసి మంచిగా ఇలాగా కలియపెడుతూ ఉండాలి. చాలా దగ్గరకు అయిపోయే వరకు కలియపెడుతూ ఉండాలి అండి. బెల్లం ఎంత మంచిగా కరిగిపోయింది కదా. ఇలాగే మంచిగా ఒక 15 మినిట్స్ ఇలా కలియపెడుతూనే ఉండాలి. ఇప్పుడు బెల్లం కరిగింది మంచిగా. ఈ మామిడికాయ కూడా తురుము కూడా మంచిగా ఉడుకుతూ ఉంటుంది. 2 ఈక్వల్గా కలిసిపోయి జామ్లా తయారవుతుంది. అలా అయ్యే వరకు మనం ఇలాగా కలియపెడుతూ ఉండాలి ఒక 15 మినిట్స్ వరకు. చూడండి, మంచిగా దగ్గరకు అయ్యింది కదా. ఇలాగా చాలా బాగా వచ్చింది జామ్. అప్పుడు మనకు ఇప్పుడు మనము ఈ కారము, సాల్టు, జీలకర్ర పౌడర్, పసుపు ఈ 3 వేసేద్దాము. ఈ 3 వేయటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ మన జామ్ తిన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా కలియపెట్టుకుంటూ ఉందాము. చూడండి, జామ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చపాతీలో పెట్టుకు తినొచ్చు, తర్వాత బ్రెడ్లో కూడా పెట్టుకు తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మ్యాంగో జామున్ చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.